జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సంస్థని ఏ రకమైన అభివృద్ధి చేయించాడో మరి అందరికీ కూడా తెలిసిందే. అలాంటి నిస్వార్థపరుడు మరి నిజంగా ఈ కాకినాడకి అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోచుకునేటటువంటి వారు, ప్రజల్ని పీడించి మరి దాచుకునేటటువంటి విధానం కలిగినటువంటి రాక్షస పాలనలో ఉన్నటువంటి వీరు మరి పోతేనే కానీ మరి ప్రజలందరూ కూడా బాగుపడేది లేదని చెప్పేసి ఈ రోజున ఆడపిల్లలు అలాగే మహిళలందరూ కూడా కథం తొక్కి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలి, మరి పవన్ కళ్యాణ్ గారు నిర్మించేటటువంటి పాలన రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అలాగే బీజేపీ కూటమితో ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి దృఢమైనటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది.